భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూడిదగడ్డ బస్తీలో కొలువై ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి ఆషాఢ బోనాలు ఘనంగా జరిగాయి. ఆషాఢ మాసంలో ప్రతి ఏటా ఆనవాయితీగా శ్రీ మహంకాళి అమ్మవారికి బోనాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. అర్చకులు ఆలయంలో మహాచండీ హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఈ నేపథ్యంలో కొత్తగూడెం పట్టణంతో పాటుగా పరిసర ప్రాంతాల నుండి భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో తరలివచ్చి శ్రీ మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు విశిష్ట పూజల్లో పాల్గొన్నారు. కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలు అమ్మవారి ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధి తన లక్ష్యంగా కృషి చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ ఉత్సవాలకు కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మంచి జరగాలని ఆ విధంగా మన విశ్వాసాలు జరగాలని అందరూ మంచి గుణాన్ని మంచి అలవాట్లు దీనివల్ల పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ భవాని ఆశీస్సులతో భవాని పట్ల ఉన్న దైవభక్తితో భవాని పట్ల ఉన్న భక్తితో మీరందరూ కూడా మంచి కార్యక్రమాలు మంచి కార్యకలాపాలు ప్రోత్సహించండి. మీరు పాటించుకుంటే పాటు ప్రోత్సహించమని మీ అందరినీ కోరుకుంటూ ఈ ప్రాంత అభివృద్ధికి సంబంధించి మొదట్లోనే ఫస్ట్ టైం నేను ఎమ్మెల్యే ఆ స్కూల్ వైపు నుంచి రోడ్డు నిర్వహించింది. అది పాతకట్ల నుంచి అక్కడ అది ఎన్టీఆర్ ఫ్యాక్టరీ పక్కన సుధార్ అటు నుంచే మెటల్ ఇచ్చారు. అంటే మెటల్ తర్వాత మా తర్వాత మళ్ళా బీజీఓ వచ్చింది. ఇప్పుడు దాన్ని వెడల్పు చేపిస్తున్నారు. ఉద్యోగస్తులందరికీ